మనం పండగలకి ముందుగానే ప్లానింగ్ చేసుకుని ఎలా అయితే క్లీనింగ్ చేసుకుంటామో, పూజలు కూడా ఎలా చేసుకుందాం అనుకుంటామో, దానికన్నా గ్రహణం తర్వాత చాలా ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాదు. మనకి ఎక్కడైనా చెప్తారు కదా, గ్రహణానికి దేవుళ్ళకే పవర్స్ అనేవి పోతాయి. అలాంటిది మనం ఎంత. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. గ్రహణం తర్వాత చేయవలసిన రిచువల్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ముందుగా మనం మన ఇంటిని చాలా క్లీన్గా శుభ్రపరచుకోవాలి. ప్రతి మూలకి నీట్గా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం ఇల్లంతా వీలైతే కడగడానికి మీకు వీలుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కడుక్కోండి. లేదు కడగడానికి వీలు లేదు అంటే కనుక మాప్ పెట్టేటప్పుడే మనం నార్మల్ వాటర్లో మనము లిక్విడ్స్ యూస్ చేస్తాం కదా, ఆ లిక్విడ్ కాకుండా గంగాజలము, అలాగే పసుపు, కొంచెం ఉప్పు, వీలైతే కొంచెం కర్పూరం వేసి క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఎంత బాగా క్లీన్ చేసినా, ఎంత మూలల్లో క్లీన్ చేసినా సరే కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడో దుక్కున ఉంటుందండి. దానికోసం మనం ఏం చేయాలంటే నార్మల్ వాటర్లో కొంచెం గంగాజలము, పసుపు కలిపి దాన్ని మొత్తం ఇల్లంతా శుద్ధి చేయండి. అలాగే శుద్ధి చేసిన తర్వాత ఖచ్చితంగా అందంగా ముగ్గులు వేసుకోండి. ముగ్గులు వేసుకుని వీలైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇంకా అంటే గడప ముగ్గులు కూడా పెట్టుకోవాలి. మనం పండగకి ఏం చేసుకుంటామో అవన్నీ చేసుకోవాలండి. కాకపోతే గ్రహణం విడిచిన తర్వాత చేసుకోవాలి. మనం పండగలకి నైట్ చేసేసుకుని తర్వాత రోజు పూజ చేసుకుంటాం కదా, అలా కాకుండా గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే ఈ పనులన్నీ చేసుకోవాలి. అలాగే దేవుడికి సంబంధించిన దేవుడి పటాలు, విగ్రహాలు, ఇలాంటి పూజా వస్తువులు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి. పూజ పటాలకి ముందుగానే బొట్లు ఉంటాయి కదా, అవి అలాగే ఉంచేసి నార్మల్గా మనం ఎప్పుడు పూజ చేసుకుంటాం అలా చేసుకోకూడదండి. క్లీనింగ్ అనేది డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. పూజ గదికి ఖచ్చితంగా చేసుకోవాలి. ముందుగా దేవుడి పటాలకి ముందే బొట్లు ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని మీ దగ్గర గంగాజలం కనుక ఉంటే గంగాజలం, పసుపు కలిపి ఈ ఫొటోస్ని సంప్రోక్షం చేయండి. చేసిన తర్వాత మళ్ళీ యథాస్థానంగా బొట్లన్నీ పెట్టుకుని మళ్ళీ నార్మల్గా మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొత్తం ఇల్లంతా ధూపం వేసుకోవాలండి. ప్రతి మూలకి వెళ్ళేలాగా ధూపం అనేది ఖచ్చితంగా వేసుకోండి. దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా పోతుంది. ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా నెక్స్ట్ టైంకి మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలానే వస్తాయండి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి సజెషన్ కింద వెళ్తుందండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గ్రహణం విడిచిన తర్వాత నేనేం పనులు చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి.